ఇది పెన్షన్ ఆపేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద అభాండాలు వేస్తున్నారు అధికార పక్షంలో వాళ్ళు. యాక్చువల్ గా ఏం జరుగుతా ఉందంటే వాళ్ళు డబ్బులన్నీ వాడేసుకునేసి ఆ డబ్బులు లోటుతో పెన్షన్ లేకుండా ఈ అవకాశం దొరికిందని 15 రోజుల ముందే అధికార పక్షంలోని వైసీపీ నాయకులు ప్లాన్ చేసుకొని తెలుగుదేశం పార్టీ వల్ల వాలంటీర్లు తీసేయడం వల్ల రావట్లేదని చెప్పి ఒక అపోహ సృష్టించడం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే దాదాపు 15 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు కరెక్ట్ టైంకి వెళ్లాలని విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. దాంట్లో మేము కూడా వెళ్ళి విజ్ఞప్తి చేసుకున్నాము ఎలక్షన్ కమిషన్ కి. 1వ తారీఖు అల్లా 2వ తారీఖు అల్లా ఎట్లా మా స్కెడ్యూల్ ఉంది ఆ స్కెడ్యూల్ ప్రకారము పెన్షన్లు ప్రతి ఒక్క ఊర్లో ముసలోళ్ళకి అవ్వాతాతల పెన్షన్కి వితంతుల పెన్షన్ వెళ్లాలని మేము కోరుకోవడం జరిగింది. ఈ లోపలే వీళ్ళు ఎలక్షన్ డ్రామా ఆడేసి వీళ్ళు ఈ హడావిడి చేయడము, బాధ్యత కల పోస్టులో ఉన్న మా డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా లాంటి వాళ్ళు కూడా వాళ్ళ అఫీషియల్ పోస్టులలో దీనికంతటి కారణము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తూట్లు కొడుస్తున్నాడంటూ ఒక అపోహ సృష్టించి అవ్వాతాతల మానసిక పరిస్థితి దెబ్బ కొట్టే విధంగా వీళ్ళు పోస్టు చేయడం కానీ మాట్లాడడం కానీ ప్రెస్ మీట్ ఇవ్వడం కానీ జరుగుతోంది. ఈ రోజు పరిస్థితి చూస్తే ఈ రోజు 4వ తేదీ ఈ రోజు 263 మందికి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 334 మందికి ఈ యొక్క సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటే ఇంకొక 71 మందికి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కొంచెం ఎండ తగ్గినాక సచివాలయ సిబ్బంది వాళ్ళే సొంతంగా వెళ్లి పర్సనల్ గా వెళ్లి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేసి వస్తున్నారు. పెన్షన్ల గురించి ఏ ఒక్క హక్కుదారులో మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ పెన్షన్లు తీసుకునే వాళ్ళ తోడు ఉంటది. ఏ విధమైన ఇలాంటి దుర్మార్గాలు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ప్లాన్లు చేస్తే కూడా వాటి మీద పోరాడి మీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది. మేము కూడా ప్రతి ఒక్క సచివాలయం పోయి విజిట్ చేస్తాము. అక్కడ ఎన్ని పెన్షన్లు ఇచ్చినారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయని అడుగుతాము. అధికారులను కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటాము వినయంగా. మీరు మాత్రం తొందరగా ఈ యొక్క బ్యాలెన్స్ 71 పింఛన్లు కూడా మీరు వాళ్ళకి లబ్ధిదారులకి చేరవేసేసి వాళ్ళకి సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.